హాయ్ హాయ్ అందరికీ. ఇప్పుడు జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ఫస్ట్ ఒక స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని బాగా మలిసినప్పుడు ఉప్పు వేసేసుకొని అందులో ఇప్పుడు జొన్న పిండి వేసేసుకోవాలి. అది వాటర్ మసులుతుంటే జొన్న పిండి వేసుకొని అది బాగా ఉడకాలన్నమాట. కొంచెం అట్లా ఉడికినాక మంచిగా ఇట్లా స్పూన్తో కలుపుకున్నాం కదండి. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు దాన్ని ముట్టుకుంటే ఇట్లా మెత్తగా పిండిలాగా అయిందో చూసుకోవాలి. సో ఇది అయినట్టే. ఇప్పుడు మనం గిన్నెలోకి వేసుకొని బేసన్లోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది వేడిగా ఉంటుంది, చూసి జొన్న రొట్టె ఈజీ ఫ్రెండ్స్, ఈజీగా చేయొచ్చు. ఈ ప్రాసెస్లో చేసి చూడండి, మీరే ఈజీగా అయిపోతుంది. మళ్ళీ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇది ఎంత ఈజీగా చేశారో, మీరే చెప్తారు. ఇప్పుడు ఆ బేసన్లో వేసుకొని మంచిగా కలుపుకున్నాక అది వేడిగా ఉంది, నేను కొంచెం చల్లనీళ్ళు చల్లుకుంటా పిసుకుతున్నా. ఎందుకంటే ఇది నాకు అలవాటు. కొంచెం మీరు వేడి తగ్గినాకనే చేయబట్టండి, మళ్ళీ కాలుతుంది. సో ఇప్పుడు కలుపుకొని చాలా ముద్దగా వేసుకోవాలి. దాన్ని మంచిగా మెత్తగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక అలా ముద్దగా అయిపోయాక మొత్తం అట్లా పిండి పిసికి ముద్దగా అయిపోయాక దాన్ని మంచి ఇట్లా పిసికితే మెత్తగా ఇట్లా స్మూత్గా ఉండాలి. పగిలినట్టు ఉండొద్దు పిండి. చపాతీ పిండి మొత్తం, జొన్న పిండి, చపాతీ పిండి అంటున్నా, జొన్న పిండి అండి. సో జొన్న పిండి మొత్తం అలా ఉండాలి. మంచి చూడండి, ఇట్లా ఎక్కడ పగిలినట్టు అనిపిస్తుందో మీకు? ఎక్కడ లేదు పగిలినట్టు. ఇట్లా మెత్తగా అయిపోవాలి. అలా అయిందనుకో ఇంకా మీకు మంచిగా వస్తుంది. అసలు మీరు అసలు ఎప్పుడు జొన్న రొట్టె అబ్బా రాదు అని అనుకోవద్దు, ఈజీగా వచ్చేస్తుంది మీకు. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఈ విధంగా మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో చూస్తాం చూడండి. నేను దాంతో చేస్తున్నాను చూడండి, అయిపోయిందని. అస్సలు పగిలినట్టు కూడా లేదు, మీకు తీయడం కూడా ఈజీ. పఫీగా పొంగుతుంది చూడండి జొన్న రొట్టె. చూసారా, మంచి పొంగుతుంది, మంచిగా జొన్న రొట్టె పొంగుతుంది. ఇప్పుడు మనం కారం ఉల్లిగడ్డ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఆనియన్స్ చాప్ చేసుకొని ఆ బౌల్లో వేసినాను. ఇప్పుడు తర్వాత కారం వేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు, కారం వేసుకున్నాము, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనకి టేస్ట్ తగ్గినంత ఇక ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు అందులో. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మంచిగా. స్పూన్తో అంతా కలుపుకున్నాక ఆయిల్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక ఇంకా మనకి ఆ జొన్న రొట్టె, ఉల్లిగడ్డ వేసిన కారము, నూనె అవన్నీ వేసినది ఉంది కదా, అది పక్కన పెట్టుకొని ఒక కప్పు పెరుగు చాలండి. అంత బాగుంటుంది టేస్ట్. ఫుల్ ఇట్లా సాటిస్ఫాక్షన్ ఉంటుంది తిన్నది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు ఒకవేళ ట్రై చేసి మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి. ఇలాంటి వెరైటీవి ఇంకా మీకు చూపిస్తా, కాంబినేషన్ ఎట్లా తినాలో. ఎవరికి ఇష్టం అండి ఫస్ట్ ఇట్లా తినడం, ఎవరికి తెలుసో చెప్పండి కామెంట్ సెక్షన్లో మీరు. ఓకేనా? మీకు ఈ వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్ యూ, బాయ్.